ఇప్పుడు మెయిన్ ఫోకస్ మాత్రం హెల్త్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. ఓకే. ఇప్పటి వరకు దాదాపు ఒక 400-500 మంది క్యాన్సర్ పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇప్పించాం. హార్ట్ సర్జరీ పేషెంట్స్ తీసుకున్నా కూడా దాదాపు ఒక 700 వరకు హార్ట్ సర్జరీస్ ఫ్రీగా చేపించాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా. వీళ్ళ వల్ల అవుతుంది, మేము చేయగలము అనుకున్నప్పుడు ప్రతి సాయం అందిస్తూ ముందుకు సాగుతున్నాము. ఇంకా పిల్లలకి మాత్రం నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రన్ చేస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో యాజ్ యూజువల్గా బ్యూటిషియన్ కోర్సెస్, జూట్ బ్యాగ్ మేకింగ్ సెంటర్స్, కుటుంబ సెంటర్స్ వాళ్ళకి నేర్పించి మళ్ళీ వాళ్ళు స్వయంగా మరో 10 మందికి ఉపాధి కల్పించేలా మార్కెటింగ్ కూడా ఇప్పిస్తున్నాం. అంటే ఓన్లీ నేర్పించడము, ఒక విద్య వాళ్ళకి నేర్పించి వదిలేయడం కాకుండా దాన్ని మళ్ళీ ఉపాధిగా ఎలా తీసుకెళ్ళాలి, ఇంకో 10 మందికి ఎలా అనేది ఒక సర్కిల్ లాగా చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అది హెల్ప్ అవుతుంది. ఒకరిద్దరికి లేదా 10 మందికి. మనం ఈ రోజు ఏదో పాఠం చెప్పేసాము, వదిలేసాము, కానీ ఆ పాఠం వల్ల వాళ్ళకు ఉపయోగం ఉండాలి. కరెక్ట్. దాని నుంచి వాళ్ళు ఏమైనా నేర్చుకోగలిగి ఉండాలి. సో అలా వాళ్ళని మోటివేట్ చేస్తూ ముందుకు సాగుతున్నాము. ఓకే అండి.